మీ పిల్లలు మీరు చెప్పేది వినట్లేదా? అయితే మీరు చెప్పేది ఆపేసి ఈ 5 విషయాలు వినండి. యూట్యూబ్లో ఎవ్వరూ చెప్పని పేరెంటింగ్ ట్రూత్స్ ఇవి. పాయింట్ 1, ది ఎఫర్ట్ రూల్. అవునండి, పిల్లల్ని నువ్వు చాలా ఇంటెలిజెంట్ అని అస్సలు పొగడకండి. నువ్వు చాలా హార్డ్ వర్క్ చేసావని పొగడండి. రిజల్ట్ కంటే వాళ్ళ ఎఫర్టే చాలా ముఖ్యం. పాయింట్ 2, హెలికాప్టర్ పేరెంటింగ్. ప్రతి చిన్న విషయానికి వాళ్ళ ముందు వెళ్ళి నిలబడకండి. కొన్నిసార్లు వాళ్ళనే కష్టపడనివ్వండి, చిన్న మిస్టేక్స్ చేయనివ్వండి. అప్పుడే వాళ్ళు బయట ప్రపంచాన్ని ఎదుర్కొంటారు. అండ్ పాయింట్ 3, న్యాచురల్ కాన్సిక్వెన్సెస్. అన్నం తినకపోతే ఫోర్స్ చేసి తినిపించకండి. ఒక్కసారి ఆకలి వేయనివ్వండి. న్యాచురల్ కాన్సిక్వెన్సెస్తోనే పిల్లలు డిసిప్లిన్ నేర్చుకుంటారు, మీ తిట్ల వల్ల కాదు. అండ్ పాయింట్ 4, కామ్ డౌన్ ఫస్ట్. మీరు కామ్గా ఉండండి. పిల్లాడు ఏడుస్తున్నప్పుడు అరిచి డిసిప్లైన్ చేయాలి అనుకోవద్దు. ముందు మీరు కామ్గా ఉండి వాళ్ళని కామ్ చేయండి. బ్రెయిన్ కూల్గా ఉంటేనే మీరు చెప్పేది వాళ్ళ బుర్రకి ఎక్కుతుంది. అండ్ పాయింట్ 5, డోంట్ బీ ఎ ఫిక్సర్. అండ్ లాస్ట్, ప్రతి ప్రాబ్లంకి సొల్యూషన్ మీరే అవ్వద్దు. టాయ్ విరిగిపోయిందా, సారీ రా, నెక్స్ట్ టైం జాగ్రత్త, అంతేగాని వెంటనే కొనిచ్చేసి వాళ్ళ ఫీలింగ్స్ని చంపకండి. సో పేరెంటింగ్ అంటే పిల్లల్ని మార్చడం కాదండి, మనల్ని మనమే మార్చుకోవడం. ఇవి నచ్చితే షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.